హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తుంది వడ్లమూడి నారింజ. లాస్ట్ ఇయర్ ఇంచుమించు ఒక 15 కాయలు వచ్చాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్వీట్గా, కొంచెం పులుపుతో మంచి రుచిగా ఉండే వడ్లమూడి నారింజ అండి ఇవి. ఇప్పుడు ఇంకా చాలా పూత వచ్చిందండి. చూపిస్తున్నాను చూడండి, చాలా క్లోజ్లో చూపిస్తాను. అదిగో చూడండి ఎంత పూత వచ్చిందో. లాస్ట్ ఇయర్ అయితే మనకి చక్కగా కాయలు తీసుకున్నాము, చక్కగా తిన్నాము. అయితే ఈ సంవత్సరం కూడా ఈ వడ్లమూడి నారింజ చెట్టుకి ఇప్పుడు పూత వచ్చిందండి. ఇక నుండి కనీసం కొన్ని రోజులు నీళ్లు పోయకూడదు అనమాట. ఏ చెట్లైనా సరే పూత మీద ఉండగా వాటికి నీళ్లు పోయకూడదండి. ఎందుకంటే నీళ్లు పోసామంటే పూత రాలిపోద్ది. అందుకని దాని అంతటా అదే పూత ఎండిపోయి రాలిపోయిన తర్వాత పిందెల్లాగా మనకి కనిపించిన తర్వాత నుంచి మాత్రమే వాటరింగ్ చెయ్యాలన్నమాట. ఇదైతే నేను టెర్రస్ గార్డెన్ చేస్తూ నేను నేర్చుకున్న విషయం అనమాట. తర్వాత చూడండి, ఈరోజు గులాబీలు రేపటికి 3 విచ్చుకుంటాయండి. చక్కగా అంటే ఓపెన్ అప్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ చెట్టుకైతే ఇది ఆల్రెడీ విచ్చుకుంది. పక్కన ఇంకొక మొగ్గ ఉంది చూడండి, అది మాత్రం రేపు విచ్చుకుంటుంది. అంటే రేపు 4 గులాబీలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఈ కాకరపాదు ఉంది కదండి, దొండపాదు ఉంది కదండి, ఈ దొండపాదు ప్రతి ఆకుకి కూడా ఫ్లవర్ వేసుకుంటూ పిందెలు దిగుతుంది. అంటే మనం కొత్తగా వేరే టబ్లో నాటి పెట్టాం కదా, అదనమాట. ఇక్కడ మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. అది చాలా బాగుంది. సరే, ఆ ఫ్లవర్స్ బంతి తోట అండి, చాలా అంటే చాలా బాగుంది. అది మీకు చూపిద్దామని చిన్న వీడియో తీశాను. ఎంత బాగుందో. ఈ టైపు నూకబంతి అంటారండి. ఇది నూకబంతో ఊకబంతో అంటారు. అవి ఇప్పుడు ఎక్కడా కనబడట్లేదండి, ఈ టైపు అదే బంతి చెట్లు, ఊకబంతి. అందుకని చాలా ఇంట్రెస్ట్గా తీశాను అనమాట వీడియో. అక్కడే ఉన్న కొన్ని మొక్కలు మామూలుగా తీశాను. చాలా బాగుందండి. అక్కడైతేనే తోటలా ఉంది, బంతిపూల తోట అంటాం కదా, అలా ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు. ఇదేమో పనస చెట్టు, పనస తోట. ఆ పనస తోట దగ్గరే